హాయ్ అండి, నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? ఇదైతే రాఖీ రోజున వీడియో అండి. అదే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట అండి. మా ఇంట్లో మేము రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నదే ఈ వీడియో అన్నమాట అండి. ఈరోజు అయితే పిల్లలకి స్కూల్ హాలిడే లేదు, స్కూల్స్ ఉన్నాయి కదండి. అందరూ స్కూల్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కొంచెం లేట్గా కూడా పెట్టలేదు స్కూలు. అందుకని మాకిద్దరు బాబులే కదండి, మాకు ఆడపిల్లలు లేరు. తినైతే మా అక్క వాళ్ళ పాప మాట అండి. మా అక్క వాళ్ళ పాప ఎప్పుడు మా పిల్లలకి రాఖీ కడుతుంది అన్నమాట. తనైతే మార్నింగే 7కి పాపం ఫోన్ చేసింది, రెడీ అయిపోయింది పిన్ని, పిల్లలు రెడీ అయిపోయారా అనేసి. అప్పుడు వీళ్ళైతే వెంటనే లేపి నేనేంటి రెడీ చేశాను అనమాట. ఇంక యూనిఫామ్స్ తోటే రెడీ అయిపోయారు. ఇంక అప్పటికే స్కూల్కి లేట్ అయిపోతుంది కదా. నేనైతే ఇంక క్యారేజీలు పెట్టి హడావడి ఇదంతా కూడా బోల్డ్ పని కింద అయిపోయింది అన్నమాట. కంగారుగానే అసలు అవ్వలేదు అన్నమాట అండి. పిల్లలు అయితే రాఖీ కట్టించుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. వీళ్ళైతే ఇంకా చాక్లెట్సే ఇష్టంగా తింటారు కదా అని తనైతే చాక్లెట్సే తీసుకొచ్చింది అన్నమాట అండి, స్వీట్స్ అది కాకుండా. డైరీ మిల్క్ మా పెద్దోడు అయితే ఇచ్చుకుని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాడు అనమాట. ఈ లోపు అయితే నేను వాళ్ళకి బాక్సులు సర్దుదామని అనుకున్నాను, కానీ ఇంకా నాకు అప్పటికి ఇంకా నాకు కూడా వంట అది అవ్వలేదు అన్నమాట. అంటే నేను అటు ఇటు క్యారేజీలు అది పట్టుకుని తిరుగుతున్నాను, కానీ నాకు కూడా వంట ఏమీ అవ్వలేదు అన్నమాట. అంటే చాలా లేట్ అయిపోయింది ఆ రోజు, లెగడమే లేటు. అలాగే వెళ్ళిన స్నానాలు అది చేయించి తలస్నానం అది అవన్నీ చేసేటప్పటికి అలా లేట్ అయిపోయింది అన్నమాట. నేను దగ్గర ఉండడానికి కూడా అవ్వలేదు. ఈ లోపు అయితే పెద్ద బాబుకి బస్సు వచ్చేస్తుంది అనేసి కంగారు అనమాట. ఇంకా షూ అది వేసుకోలేదు, ఏం లేదు కదా అని కంగారుగా రెడీ అవుతున్నారు అనమాట. వాళ్ళిద్దరూ అయితే అలాగా రాఖీ కట్టేసింది అనమాట. ఇద్దరు యూనిఫామ్స్ తోటే ఉన్నారు, ఇంకా యూనిఫామ్స్ తోటే రాఖీ కట్టేసింది. తినైతే ఇలాగ తిప్పుతుంటే మా అల్లుడి గారు ఫోటోగ్రాఫర్ మాట ఉండే, ఆయన చెప్తున్నాడు అనమాట, అలా తిప్పకూడదు, దేవుడికి ఇచ్చేటప్పుడే తిప్పాలి అనేసి ఆయన చెప్తున్నారు అనమాట. తర్వాత లక్క ఆశీర్వాదం తీసుకుని ఏమని దీవించిన పిన్ని అనేసి అడుగుతుంది అనమాట. అంటే మంచి చదువులు కావాలని దీవించమ్మా అనేసి చెప్పాను. ఇదే పళ్ళాన్ని మేము అలా రిపీట్గా తిప్పుతున్నాం అన్నమాట అండి. ఇదైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. తర్వాత పిల్లలు స్కూల్కి పంపిస్తే మా పెద్దబాబుకి అయితే ఇంకా కర్డ్ రైస్ పెట్టేసి పంపిస్తాను అనమాట. అప్పటికి ఇంకేం అవ్వలేదు, ఇంకా పెట్టేసి పంపించేసి తర్వాత షాప్కి వెళ్ళండి, మాది బట్టల షాప్ కదా, షాప్కి వెళ్ళి షాప్ అది సర్దేశాక అప్పుడు 11కి అలాగా ఇంటికి వెళ్ళాను అనమాట అండి. మా అన్నయ్య కూడా షాపే, తను కూడా షాప్కి వెళ్ళిపోతాడు. తనకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ చేస్తే తను వచ్చాడు అనమాట అండి. వచ్చాక అప్పుడు మా అన్నయ్యకి అయితే నేను రాఖీ కట్టడానికి అయితే వెళ్ళాను అనమాట అండి. ఇక్కడ ఇంకెవరూ లేరు కదా పిల్లలు అది అండి. మాకేమో ట్రైపాడ్ అది కూడా ఏమీ లేదు మాట. మేము ఓన్లీ చేతితో మామూలుగా ఎవరైతే వాళ్ళు తీయడమే. ఇక్కడ మా అమ్మగారు ఉంటే మా అమ్మగారికి చెప్పామన్నమాట మేము వీడియో తీయమనేసి. ఇక్కడైతే మా అమ్మగారు తీస్తున్నారు, ఇలా దగ్గరికి చూపించు అనేసి చెప్తున్నాడు అనమాట ఇక్కడ మా అన్నయ్య. పిల్లలు ఉంటే పిల్లలకైతే బాగా తెలుస్తుంది ఎలా తీయాలో వీడియో ఏంటి అనేసి, మా అమ్మగారికి తెలియదు కదా. నేను ఎప్పుడు ఏదో ఒకటి స్వీట్ చేస్తాను అనమాట అండి. ఏదో ఒకటి అంటే ఎప్పుడు గులాబ్ జామే చేస్తాను, ఎప్పుడు బయట తీసుకోను స్వీట్ అయితే మటుకు రాఖీకి అయితే. ఈసారి అయితే మటుకు అసలు నాకు ఇంకా చేయడానికి అవ్వలేదు అన్నమాట. ఇంట్లోనే బోల్డ్ పని అదే అయిపోయింది, ఇంకా అసలు అవ్వలేదు అన్నమాట. అందుకనేసి బయటే తీసుకున్నాను అనమాట స్వీట్ అది. నేను తీసుకునే తెచ్చాను. మా అన్నయ్యకి రాఖీ కట్టేసాక అయితే నేనైతే మా చిన్నబాబు స్కూల్ దగ్గరికి వచ్చాను అనమాట. వాడికి అయితే లంచ్ తీసుకుని వచ్చాను. కరెక్ట్గా టైంకే వెళ్ళాను. సరైన ఒక 10 మినిట్స్ వెయిట్ చేశాను అనమాట. వాడు ఎలాగా వచ్చేస్తాడు కదా, తినిపించేసి వచ్చేద్దామనేసి వెయిట్ చేశాను అనమాట. మార్నింగ్ అయితే కుకింగ్ అవ్వలేదని చెప్పాను కదండి, కుకింగ్ అవ్వలేదు అనమాట. పెద్దబాబుకి అయితే పెరుగన్నం ఇచ్చి పంపించేశాను. వాడైతే కొంచెం దూరం అన్నమాట, బస్సులో వెళ్తాడు, క్యారేజ్ ఇవ్వడానికి అయితే అవ్వదు కదా అనేసి వాడికి పెట్టేశాను అనమాట. వీడిది అయితే స్కూల్కి దగ్గరే మాట అండి, రైల్వే స్టేషన్ దగ్గర స్కూల్ ఇది, దగ్గరే కదా అని వీడికి ఇవ్వడానికి వెళ్ళనమాట. ఇంకోటి వాళ్ళ స్కూల్ అండి ఇదంతా కూడా బాగుంటుంది. స్కూల్ క్యాంపస్ అది కూడా బాగుంటుందండి ఇదంతానే. హాస్టల్ కూడా ఉంటుంది అన్నమాట ఈ స్కూల్, హాస్టల్స్ వాళ్ళు కూడా ఉంటారు. మా చిన్నబాబుకి ఇంకోటి బ్యాడ్జ్ అయితే ఇచ్చారంట, నీట్ అండ్ టైడీ అనేసి. నాకైతే తినిపించడం కోసమని అనవసరంగా కూర్చున్నాను అనేసి అనిపించింది అన్నమాట అండి. ఇంటికి వచ్చేస్తాను అనేసి చాలాసేపు పేచి పెట్టాడు అనమాట. ఏదో ఇంకా చిన్నపిల్లోళ్ళలాగా నన్ను చూసి ఇంటికి వచ్చేస్తాను అనేసి పేచి అయ్యాడనమాట. ఇదైతే ఇంకా అప్పుడు అయిపోయింది. ఇది మళ్ళీ ఈవినింగ్ వ్లాగ్ మాటండి. ఈవినింగ్ మళ్ళీ ఇంకా రాఖీ కట్టి సెలబ్రేషన్స్ ఇంకా అవ్వలేదు మాకు, ఇంకా ఈవినింగ్ వరకు కూడా అలాగే కొనసాగింది. ఇదైతే మా ఆడబడుచు గారి షాప్ మాటండి, వాళ్ళది కూడా తాడితోటలో బట్టల షాపే.
ఈయన మా అన్నయ్య గారండి, అంటే మాడిబొచ్చు గారి హస్బెండ్ అనమాట. మా అన్నయ్య గారికి కూడా నేను ఎప్పుడూ రాఖీ కడతాను, ఆయన కూడా ప్రతి సంవత్సరం రాఖీ కడతాను అనమాట. నెక్స్ట్ అయితే నేను వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళాను అనమాట రాఖీ కట్టడం కోసం అనేసి. ఇక్కడైతే ఇంక మళ్ళీ పిల్లలందరూ ఉన్నారు కదా, పిల్లలందరూ తీస్తున్నారు అనమాట ఇక్కడ వీడియో అయితే. వాళ్ళకైతే మేము చెప్పక్కర్లేదు ఎలా తీయాలో ఏంటో అనేసి, వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి పిల్లలకి అయితే. ఇంకండి ఇక్కడ అన్నయ్య గారికి కూడా, మా అన్నయ్య గారికి కూడా రాఖీ కడుతుంది అనమాట. ఇంక ఇంటి దగ్గరికి వెళ్ళలేదు అనమాట, ఇంకా షాప్ దగ్గరికే వచ్చింది అనమాట. ఇంక ఎలాగ షాప్ దగ్గరే ఉంటారు కదా అనేసి మా వదిన కూడా, తను కూడా షాప్కి వస్తారన్నమాట. ఇంకెలాగే ఇద్దరు షాప్లోనే ఉన్నారు కదా అనేసి షాప్లోకే వచ్చేసనమాట రాఖీ కట్టడానికి అనేసి. తర్వాత అయితే రాఖీ కట్టేసాక ఒకరికొకరు స్వీట్ తినిపించుకుని అయితే అండి, తర్వాత మా అన్నయ్య గారు మా వదిన గారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. మా అన్నయ్య గారు అయితే ముందే ఒకరు వేసేస్తున్నారు, ఉండండి వదిన కూడా వస్తారంటే అప్పుడు ఇద్దరు కలిసి అక్షంతలు వేసారన్నమాట అండి. తర్వాత ఇది బిట్ అయితే ఇక్కడ యాడ్ చేసింది అయితే మాట, ఇది మళ్ళీ మా షాప్లో అనమాట అండి. నేను మా అన్నయ్య గారికి కట్టేసాక మా వదిన మళ్ళీ మా షాప్ దగ్గరికి వచ్చారన్నమాట. మా వారికి అప్పుడు దాకా ఇంకా ఆవిడ పొద్దున్న నుంచి రాఖీ కట్టలేదు అనమాట. ఈవినింగ్ మంచిది అనేసి అన్నారని మళ్ళీ ఈవినింగ్ వరకు అలా ఉండిపోయారు. ఇదైతే మా షాప్లో అనమాట అండి. మళ్ళీ మా వదిన కూడా షాప్ దగ్గరికి వచ్చి మా వారికి రాఖీ కట్టారన్నమాట. ఈలోపు మా వారి చేతికి రాఖీ లేదని మా చిన్నబాబు ఏం కంగారు పడిపోయాడు, అత్తయ్య రాలేదా రాఖీ కట్టడానికి, అత్తయ్య రాలేదా అనేసి. వాళ్ళ నాన్న చేతికి రాఖీ లేదనేసి ఫీల్ అయ్యాడు పాపం అండి. మా వదిన అయితే మంచిగా బొబ్బట్లు తెచ్చారు, స్వీట్స్ అదినండి. ఇలాగ ఆశీర్వాదం తీసుకున్నారన్నమాట. ఇదండి ఈరోజైతే వీడియో. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.